హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టెక్ న్యూస్ వాట్సాప్ గురించి. వాట్సాప్ మనం అందరం వాడుతూనే ఉంటాం. మెసేజ్లు పంపించుకోవడానికి, వీడియో కాల్ చేయడానికి, వాయిస్ కాల్స్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ పంపించుకోవడానికి, ఇలా చాలా వాటికి యూస్ చేస్తూ ఉంటాం. కాకపోతే వాట్సాప్లో ఒక ఫీచర్ ఉంది, దాని గురించి మనం మర్చిపోయాం. అదేంటి అంటే డబ్బులను సెండ్ చేయడం. వాట్సాప్ ద్వారా వాట్సాప్ పే యూస్ చేసి మనము ఒక వాట్సాప్ అకౌంట్లో నుంచి ఇంకొక వాట్సాప్ అకౌంట్లోకి డబ్బులను అయితే సెండ్ చేయొచ్చు. కాకపోతే మనలో చాలామంది గూగుల్ పే, ఫోన్పే వాడినట్టు అసలు వాట్సాప్ని వాడరు కదా. దీని గురించి భారత్ పే ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయన అయితే ఇప్పుడు వాట్సాప్ని ఎగతాళి చేసుకుంటూ ఇది ఒక ఫెయిల్యూర్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఒక ట్వీట్ని అయితే చేయడం జరిగింది. యాక్చువల్లీ భారత్ పే గురించి మాట్లాడితే భారత్ పేని కూడా మరి ఎవరు వాడట్లేదు. మరి ఫస్ట్ ఆయన చూసుకోవాలనుకోండి. మొత్తానికి మనం ఫోన్పే, గూగుల్ పేనే ఎక్కువగా వాడుతూ ఉంటాం. మరి వాట్సాప్ ఇలా ఎక్కువగా పాపులర్ కాకపోవడానికి కారణాలు అయితే ఉండొచ్చు. కాకపోతే మెయిన్ కారణం అడ్వర్టైజ్మెంట్ లేకపోవడం. ఇప్పుడు చూడండి, వాట్సాప్ అయితే అందరి మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. వాళ్ళు అప్డేట్ ద్వారా వాట్సాప్ పే ఫీచర్ని తీసుకొచ్చారు, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ వచ్చాయి. అయినా కూడా మనం వాడట్లేదు అని అంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ప్రాపర్గా అయినందుకే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ గురించి. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది అంటే మన ఫ్రెండ్స్ ఎవరు పడితే వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతోపాటే మనం ఎక్కడైనా హోటల్స్లో స్టే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్మార్ట్ టీవీ ఉన్నా, లేకపోతే ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా అక్కడ స్మార్ట్ టీవీ ఉన్నా దానిలో అక్కడ లాగిన్ అయిపోయి చూడడానికి అయితే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే అలా చూసిన తర్వాత ఆ పాస్వర్డ్ అందులోనే లాగౌట్ చేయడం మర్చిపోయేసి వచ్చేస్తూ ఉంటారు కదా చాలామంది. లేకపోతే ఫ్రెండ్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ మొబైల్లో కూడా అది లాగిన్ అయి ఉంటుంది. దాన్ని లాగౌట్ చేయడానికి ఆప్షన్ లేకుండే కదా, ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంటే మొత్తానికి వేరే వాళ్ళ దాంట్లో మనం ఎక్కడ లాగిన్ అయి మర్చిపోతే లాగౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పరాగ్ అగర్వాల్ గురించి. ట్విట్టర్ సీఈఓ ఉండే ఎలాన్ మస్క్ వచ్చిన వెంటనే బయటకు పంపించేశాడు కదా. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో ఇంకొక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి నిజమా అబద్ధమా అయితే తెలియదు. ఇప్పుడు పరాగ్ అగర్వాల్ని మళ్ళీ ట్విట్టర్లోకి ఈయన ఎలాన్ మస్క్ ఆహ్వానిస్తున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఫేకే అయి ఉండొచ్చు. అతనికి 6 minutes టైం ఇస్తాడు లేదా ఇచ్చాడు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఈ న్యూస్ నిజమని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇంటర్నెట్లో వచ్చి ఇలా ప్రతి న్యూస్ని నమ్మాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ పే గురించి. మనం అందరం పొద్దున్న చేసిన దగ్గర నుంచి ఇక ఇది మన దినచర్యలో భాగం అయిపోయింది అనుకోండి. డబ్బులు చేతిలో పట్టుకొని ఎవరు తిరగట్లేదు, గూగుల్ పే, ఫోన్పేనే యూజ్ చేస్తున్నారు కదా. అయితే అప్పట్లో గూగుల్ పే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరైతే దీనిలో రిఫరల్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకు ఒక 51 రూపాయలు ఇచ్చేది. నేను కూడా స్టార్టింగ్ ఇది ఇండియాలోకి వచ్చినప్పుడు, మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు వీడియో చేశాను అనుకోండి. తర్వాత మెల్లిమెల్లిగా ఆ అమౌంట్ని పెంచుకుంటూ పోయింది. కొంతమందికి ₹1,00,000 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత ₹1, ₹2 ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ మధ్య చూసుకున్నట్టయితే విచిత్రంగా కూపన్ కోడ్లు ఇస్తుంది. సో మరి ఆ కూపన్ కోడ్లు మధ్యతరగతి యూజర్స్కి ఏమన్నా యూజ్ అవుతాయా అంటే ఎవరికి యూజ్ కావాలి. అవి దేనికి పనికిరాని కూపన్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి ఇప్పుడు ట్విట్టర్లో జీపే #జీపే అని చెప్పేసి ట్రెండింగ్ అయితే చేశారన్నట్టు. దీని మీద రకరకాల మీమ్స్ అయితే చేస్తున్నారు. సో మరి మీరు గూగుల్ పేలో కార్డ్ స్క్రాచ్ చేసినప్పుడు ఇప్పటివరకు హైయెస్ట్గా ఎంత అమౌంట్ పొందారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి డిఓటీ వాళ్ళు సిమ్ స్వాపింగ్ని ఆపడానికి ఒక కొత్త రూల్, SMS రూల్ అయితే తీసుకొని రావడం జరిగింది. జనరల్గా మనం SMS అంటే సిమ్ తీసుకున్న తర్వాత తీసుకున్న వెంటనే అంటే ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి పోర్ట్ అయిన వెంటనే SMSలు పంపించుకోవచ్చు కదా యాక్టివేట్ అయిన తర్వాత. ఇప్పటి నుంచి అలా SMSలు పంపించుకోవడానికి కుదరదట. 24 గంటల వరకు టైం ఉంటుందన్నట్టు. ఆ 24 గంటల తర్వాత అయితే మనము SMS చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దీని గురించే ఇప్పుడు అన్ని నెట్వర్క్ ప్రొవైడింగ్ కంపెనీలకు ఈ డిఓటీ వాళ్ళు నోటీసులను ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి సిమ్ స్వాపింగ్ని అరికట్టడానికి ఇది చేస్తున్నారు. మరి సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు నేను ఒక 2-3 years బ్యాక్ వీడియో చేశాను మన ఛానల్లో, దాన్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి iQOO గురించి. iQOO వాళ్ళు iQOO 11 అనే పేరుతోటి వీళ్ళ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన ప్రాసెసర్ డీటెయిల్స్ ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఎప్పుడు లీక్ అయ్యాయి అనుకోండి. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయబోతున్నారు. దాంతోపాటే OnePlus వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు, OnePlus 11ని. సో దానిలో 2K డిస్ప్లేతో పాటు ఏమేమి కెమెరా సెన్సార్స్ని వాడతారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 8 Gen 2నే తీసుకొని రాబోతున్నారు. అలాగే మోటోరోలా వాళ్ళు కూడా X40 తీసుకొని రాబోతున్నారు. దానిలో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 2నే తీసుకొని రాబోతున్నారు. వివో వాళ్ళు వివో X90 సిరీస్ని X90 Pro ప్లస్ అని చెప్పేసి తీసుకొని రాబోతున్నారు. దానిలో కూడా మనకు ఇదే ప్రాసెసర్ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడిన డిస్ప్లేని, బోయికి సంబంధించిన డిస్ప్లేని, అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన డిస్ప్లేని అయితే వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి Type-C పోర్ట్ గురించి. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ మొబైల్స్లో అన్నింటిలో వచ్చాయి, కాకపోతే ఐఫోన్కి రాలేదు కదా. అయితే ఇప్పుడు త్వరలో రాబోయే iPhone 15 Pro ఉంటుంది చూసారా, 15 Pro Max, దాంట్లో మరి వీళ్ళు లైట్నింగ్ కేబుల్ కాకుండా Type-C పోర్ట్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాబోట్స్ గురించి. ఇప్పుడు మనకు డిఫరెంట్ జంపింగ్ చేసే రాబోట్స్ కావాలి అంటే బాట్సన్ డైనమిక్స్ అనే కంపెనీ క్రియేట్ చేస్తూ ఉంటుంది కదా. సో అటువంటిదే ఇప్పుడు మనకు గోస్ట్ రోబోటిక్స్ అని చెప్పేసి ఇంకొక కంపెనీ సేమ్ వాళ్ళను కాపీ కొట్టినట్టు ఇంకొక
రోబోలను అయితే మార్కెట్ తీసుకొచ్చినందుకు గాను వీళ్ళ మీద కేసు వేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దీంతోపాటు ట్రాయ్ వాళ్ళు కూడా కేవైసీ బేస్డ్ కాలర్ ఐడిని త్వరలో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పటివరకు మనకు ఎవరైనా కాల్ చేస్తే మనం ట్రూ కాలర్లో వాళ్ళ పేర్లు చూస్తూ ఉంటాం కదా. సో అయితే ఇప్పుడు దానిలో మనకు కేవైసీ బేస్డ్ లేదు కదా. అయితే త్వరలోనే మనకు కేవైసీ బేస్డ్ ఈ ఐడెంటిటీని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే ఇక నుంచి మనకు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డ్ తోటి లింక్ అయి ఉంటారు కాబట్టి అదంతా డీటెయిల్స్ తెలిసిపోతాయి అన్నట్టు. ఎవరైనా మనం తిట్టడానికి ట్రై చేసినా, బెదిరించడానికి ట్రై చేసినా అవన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు వాట్సాప్ ఉంటుంది చూస్తారా, వాట్సాప్ కూడా ఎటువంటి ప్రక్రియనో కదా తీసుకొస్తారని చెప్పేసి కూడా రూమర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ స్మార్ట్ వాచ్ గురించి ఇప్పటికే చాలామంది ప్రాణాలను కాపాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇది ఎప్పుడు మనం విన్నా కూడా వేరే కంట్రీ గురించి వింటూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు మన ఇండియాలో ఒక అతను పర్వతాలలోకి వెళ్ళాడు అన్నట్టు, అక్కడ నుంచి జారి కింద పడిపోయాడట. సో మరి అతని ఫోన్ కూడా ఎక్కడో వెళ్ళి దూరం పడిపోయిందంట. కాకపోతే అంటే అతని కాల్ ఫ్రాక్చర్ అయింది, అప్పటికే నడవలేని పరిస్థితి. సో అటువంటిప్పుడు అతని చేతికి యాపిల్ వాచ్ ఉండేసరికి దాంతో వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి హెల్ప్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూకే గురించి. అక్కడ స్మార్ట్ బయోపాడ్ అని చెప్పేసి పాస్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చూపించాల్సిన అవసరం లేకుండానే బోర్డింగ్ టైం తక్కువ చేయడానికి ఇటువంటి ఒక కొత్త టెక్నాలజీని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత టైం ఎక్కువగా ఎక్కడ వేస్ట్ అవుద్ది అంటే బోర్డింగ్లోనే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది, చెకింగ్లో టైం అనేది ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. సరే దాన్ని తక్కువ చేయడానికి వీళ్ళు దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి తెలుస్తుంది. దీనికంటే ముందు మన వాళ్ళ యాప్ ఉంటుంది అనుకుంటే దానిలో మనకు సంబంధించిన బయోమెట్రిక్ డేటా మొత్తం అది చేయాల్సి ఉంటుంది, స్కాన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ స్మార్ట్ బయోప్యాడ్ ఏదైతే ఉంటుందో అది మనకు అక్కడ కెమెరా లాంటిది ఉంటుంది. సో అది మనల్ని ఒక 3 సెకండ్స్లోనే స్కాన్ చేసేస్తుంది అన్నట్టు. అలా స్కాన్ చేసేసిన తర్వాత మనం పాస్పోర్ట్ చూపించాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకెళ్ళొద్దని కాదు, పాస్పోర్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడిగినప్పుడు ఆఫీసర్స్ అడిగినప్పుడు మాత్రం చూపించాల్సి ఉంటుంది. సో మరి యూకేలో వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అన్ని కంట్రీస్లో వస్తుంది కావచ్చు ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.